ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. హన్మకొండలోని వరంగల్ 1-2 డిపోలను పరిశీలించిన ఆయన వరంగల్ నుంచి గుంటూరుకు 4 కొత్త బస్సులను ప్రారంభించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుకు ప్రజలు స్వాగతిస్తున్నారని, కాంగ్రెస్ నేతలు అనవసరంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. ఆర్టీసీ చాలా కష్ట పరిస్థితుల్లో ఉంది. 2275 కోట్ల నష్టంతో ఈ సంవత్సరం 700 అంటే గత ఫైనాన్షియల్ ఇయర్లో 701 కోట్ల రూపాయల నష్టంతో ఈ కార్పొరేషన్ నడుస్తుంది. కానీ ఇక్కడ వరంగల్ 1 డిపో పోయిన సంవత్సరం కూడా ప్రాఫిట్స్లో వచ్చింది, ఇప్పుడు కూడా ప్రాఫిట్స్లో నడుస్తుంది. వీళ్ళు ఇదే ట్రెండ్ మెయింటైన్ చేస్తారని ఆశిస్తూ ఇందాక కార్మికులతో కూడా మాట్లాడినాం. ఈ ఆర్టీసీ అంత కొడితే ఒక 1000 మంది అధికారులు ఉండరు, అధికారులు కానీ సూపర్వైజర్లు కానీ 55,000 మంది కార్మికులే ఉంటారు. అంటే సంస్థ కార్మికుల సంస్థ. ఇవాళ ఏ రేటుకు ఒక సంస్థ ఇవాళ పల్లె వెలుగులోకి వెళ్తే 500 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ఇవాళ ఒక వరంగల్లోనే 1057 గ్రామాలకు మనం బస్ కనెక్షన్ ఇచ్చినాం. ఇంకా ఒక 66 గ్రామాలకు ఇవ్వాలి. అవి కూడా రోడ్లు బాగుపడితే వాటికి కూడా ఇస్తాం. వాటికి కూడా సర్వేలు జరుగుతున్నాయి. అంటే ఎంత నష్టం వచ్చినా గ్రామాలకు బస్సులు వేయాలన్న ధ్యాస ఆర్టీసీకి ఉంది. ఎందుకంటే ఇది ప్రజల సంస్థ. కాంగ్రెస్ మిత్రులు వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు, మేమందరినీ కూడా సమాయత్తం చేసుకుంటాం, అన్ని పార్టీలు కలుపుకొని గొప్పగా ఉద్యమం చేస్తామని. ప్రజల్లో లేదు. ప్రజలు పెంచినందుకు ఏం బాధపడతలేదు. 5 రూపాయల టికెట్ 6 రూపాయలు చేసినందుకు బాధపడతలేరు. 300 రూపాయల టికెట్ 330 చేసినందుకు ఎవరు బాధపడతలేరు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ పాపం బాధ అంతా వచ్చింది లీడర్లకు వచ్చింది. ఎందుకంటే ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు, వీళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. మా సంగతి ఏందనే బాధ వచ్చింది వాళ్ళకి.